హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాన్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నది టెకీ ఫ్రెండ్ ఛానల్. ఇవాళ మనం ఎంఐ, రియల్మీ, ఓప్పో వారి యొక్క ట్రూ వైర్లెస్ ఇయర్బడ్ కంపారిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ రెడ్మీ వాళ్ళు చూసి 1800 అండ్ రియల్మీ వారిది 2000 రూపీస్, ఓప్పో వాళ్ళది వచ్చేసి 2500 రూపీస్ కాస్ట్ ఉంది. రెడ్మీ గురించి చూసినట్లయితే మనకి ఈ బాక్స్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో కనిపిస్తుంది మీకు. సో మనకి ప్లాస్టిక్ అంత క్వాలిటీగా అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మనం షేక్ చేసినా కూడా సౌండ్ అనేది తెలుస్తుంది. రియల్మీ పరంగా వచ్చినట్లయితే రియల్మీ వీళ్ళు షేప్ కాస్త డిఫరెంట్గా ట్రై చేశారు, బాక్స్ షేప్ కాకుండా పెబల్ షేప్లో. సో ఇక్కడ క్వాలిటీ పరంగా చూస్తే ప్లాస్టిక్ బెటర్ క్వాలిటీ కంపేర్ చేస్తే ఎంఐ వాళ్ళ ఇయర్బడ్స్తో. సో మనకి టచ్ సెన్సిటివిటీతో వస్తుంది. మరి ఎంఐ బడ్స్ అయితే మాత్రం మనకి బటన్ కంట్రోల్స్తో వస్తుంది. సో దానికి టచ్ సెన్సిటివిటీ అనేది లేదు. ఇక్కడ చూసారుగా షేప్ కూడా దానితో పోలిస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో బ్యాటరీ ఇండికేటర్ లేదు. మనకి ఎంత బ్యాటరీ అవుతుంది లోపల కానీ బయట కానీ తెలియదు. నెక్స్ట్ ఓప్పో వాళ్ళని చూసినట్లయితే మనకి చూసేదానికి లుక్ అండ్ ఫీల్ వైట్ ప్లస్ షైనీ లుక్తో వస్తుంది. మంచి కలర్లో ఇచ్చారు. ప్లస్ మనకి ఇది ఓపెన్ చేసిన వెంటనే కనెక్టివిటీ కూడా జరిగిపోతుంది ఫోన్తో అయితే. సో ఇక బ్యాటరీ ఇండికేటర్ ఇచ్చున్నారు దీంట్లో. అదేవిధంగా మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మనకు వస్తుంది ఇదైతే. ఇప్పుడు రెడ్మీ వాళ్ళని చూద్దాం ఎలా ఉంది చూసేదానికి కంట్రోల్స్ అవంతా. ఇవి వచ్చేసి మనకి టైప్ మామూలు మైక్రో యూఎస్బి టైప్ పోర్ట్తో వస్తుంది. సో చూసారుగా 3 డిఫరెంట్ షేప్స్తో వస్తున్నాయి. ఇవి వచ్చి మనకి విత్ బటన్ టైప్ వస్తుంది. ఇది వచ్చేసి టచ్ కంట్రోల్ వస్తుంది. ఆ స్మాల్ ఏరియా మాత్రమే మనకి టచ్ కంట్రోల్ యాక్చువల్గా. దీంట్లో వచ్చి లార్జ్ ఏరియా మీకు కనిపిస్తుంది కదా, అదంతా టచ్ కంట్రోల్తో వస్తుంది. సో ఇక్కడ మనకి డబుల్ ట్యాప్ చేసామంటే నెక్స్ట్కి వెళ్ళడము, సింగిల్ ట్యాప్ చేసామంటే ప్లే అండ్ పాస్ అవ్వడము, ట్రిపుల్ ట్యాప్ చేసినామంటే మూవ్ అవ్వడము. అదేవిధంగా ఇక్కడ టచ్ కంట్రోల్ చూస్తున్నారు కదా. సో టచ్ కంట్రోల్లో ఒక్కొక్కసారి బాగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు చూసినట్లయితే నేను టచ్ చేశాను కానీ మీకు వెనకాల స్క్రీన్ మాత్రం రన్ అవుతానే ఉంది. సో మరి ఇక్కడ ఓప్పో వాళ్ళది మాత్రం మనకి టచ్ సెన్సిటివిటీ కాస్త ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే తెలియట్లేదు కానీ చాలా బాగా కంట్రోల్ అవుతూ ఉంది. సో దీంట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలంటే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ వాల్యూమ్ కంట్రోల్స్ రాలేదు. సో ఇక మనం మైక్ టెస్ట్ చేసి చూద్దాము. మేము ఆల్రెడీ చెక్ చేసాము. మాకు తెలిసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ రెడ్మీలో మాత్రం కొంచెం లౌడ్గా మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తూ ఉంది క్లియర్గా. మీకు ఇక్కడ సిగ్నల్స్ చూసారంటే మేము ఇక్కడ యాక్చువల్గా లౌడ్గా మాట్లాడినాము. సో దానివల్ల మనకి తెలుస్తుంది. రియల్మీ చూసారు కదా మనకి సిగ్నల్ క్వాలిటీ ఎలా వస్తుందో. సో ఇవన్నీ నార్మల్ కండిషన్లో మాట్లాడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడైతే మీకు పీక్స్ కనిపిస్తున్నాయో అక్కడ మేము కొంచెం లౌడ్గా మాట్లాడితే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఓప్పో వాళ్ళు చూడండి నార్మల్గానే వాళ్ళకి చాలా హై వాల్యూమ్లో క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం లౌడ్గా మాట్లాడినాము అంటే మాత్రం మనకి ఇక్కడ సెంటర్లో చూసారు కదా హై వైబ్రేషన్స్తో వాళ్ళకి కనిపిస్తుంది. సో మనం ఎక్కువ గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదొక బెస్ట్ ఆప్షన్ ఇది. వాళ్ళకి ఈజీగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా నెక్స్ట్ మన ప్రైస్ రేంజ్ పరంగా ఇది చూసినట్లయితే ఓపోలో మనం ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అదర్ డివైస్కి అయితే. కానీ మనకి స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుంది. సో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. చూస్తున్నారుగా మేము ఈ విధంగా టెస్ట్ కూడా చేసాము. సో ఇక సౌండ్ విషయానికి వస్తే మనకి రెడ్మీ వాళ్ళది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో వాళ్ళు ఒక డీసెంట్ ఇయర్ ఫోన్స్ తీసుకొని వచ్చారు అనుకోవచ్చు. రియల్మీది అయితే మాత్రం మనకి గేమింగ్ మోడ్ ఆన్లో ఉంటుంది. సో సింక్రనస్ అవుతుంది. మనకి పబ్జీ గేమ్స్ వరకు బాగా సపోర్ట్ చేస్తుంది రియల్మీ. బేస్ బాగుంటుంది ప్లస్ టచ్ సెన్సిటివిటీతో వస్తుంది. ఈ రెండే కాకుండా ఇక ఓప్పో గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈక్వలైజర్ని యూజ్ చేస్తే మాత్రం రియల్మీలో మనకి ఓకే బాగా వస్తుంది. ఓప్పో మాత్రం బై డిఫాల్ట్గానే మీకు వాల్యూమ్స్ హై లెవెల్లో ప్లస్ అన్నీ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ట్రెబుల్ కానీ వోకల్స్ కానీ బేస్ కానీ లైక్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్ట్స్ పరంగా చూసినా కూడా మనకి ఓప్పో వాళ్ళదైతే 500 ఎక్స్ట్రా అయినప్పటికీ మనకి చాలా డీసెంట్ బేస్తో హై వాల్యూమ్స్తో చాలా అదర్ ఫ్యూచర్స్ నేను చెప్పాను కదా ఇప్పటి వరకు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఓపోలోనే మనకి ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఈజీ ఫంక్షనాలిటీస్. సో నాకు తెలిసినంత వరకు మీరు 2000 రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టుగా అంటే రియల్మీ వారిది తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు ఓకే ఇంకో 500 ఎక్స్ట్రా మేము పెట్టగలుగుతాము అనుకుంటే మాత్రం ఓపో వాళ్ళ W11 ఆ మోడల్ తీసుకోవచ్చు. మేము రీసెంట్ కంపారిజన్లో W31, సో దాంట్లోకి దీనికి పెద్ద డిఫరెన్స్ మాకేం తెలియలేదు. సో మీరు దానికన్నా డైరెక్ట్గా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. W11 బెస్ట్ యాక్చువల్గా. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కంపారిజన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.